నేను మొన్న భక్సింగ్ గారి యొక్క దగ్గరికి వెళ్తే ఆయన 2000 సంవత్సరంలో ప్రభువునందు నిద్రించాడు. కొన్ని సంవత్సరాలు ఆయన మంచంలో ఉన్నాడు. ఆయనతో ఒక సేవకుడు అడిగాడు, అయ్యా ఇంతకాలము మీరు ఎందుకు మంచంలో ఉన్నారు అని అంటే, దేవునికి నాకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగించుకోవటానికి, ఒప్పింపుకోవలసినవి ఎన్నో ఉన్నాయి, దిద్దుకోవలసినవి ఎన్నో ఉన్నాయి, అవన్నీ దిద్దుకోవటానికి నాకు ప్రభు సమయం ఇచ్చాడు. అంత గొప్ప సంఘమును కట్టినటువంటి, ఎన్నో సంఘాలు కట్టిన ఈ మధ్య కాలంలో ఆయన కట్టినన్ని సంఘాలు ఎవరు కట్ల? 15,000 సంఘాలు. అంత గొప్ప సేవకుడే. ఒప్పుకోవలసినవి దిద్దుకోవలసినవి ఎన్నో అతనిలో ఉన్నాయి. కాబట్టి మనము కూడా ప్రతి నిత్యము పోరాటం చేయవలసిన వారమై ఉన్నాం. ఆ పోరాటం చేయటంలో, పోరాటము నేర్చుకోవటంలో, శత్రువుని ఎదిరించటంలో, ఏ విధంగా సమస్యని మనము ఎదిరించాలో దేవుడు నేర్పాలి. అంటే ఒక సమస్య నీతో ఉండాలి తప్ప ఆ సమస్యతో నువ్వు ఎప్పుడు కూడా కలిసిపోకూడదు.